Hi dear students, welcome to IAC. I am Suresh Babu Bayarpu. Dear students, today we are discussing the topic coding and decoding. ఇది మనకి ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్లో ప్రీవియస్గా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను నీకోసం ఒక 4 లాజిక్స్ చెప్తాను. లాజిక్ నెంబర్ 1 ఆర్ రూల్ నెంబర్ 1, ఇచ్చినటువంటి వర్డ్లో ఏ లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్ సేమ్ లెటర్స్ ఆర్ నాట్, అంటే సేమ్ లెటర్సే ఉన్నాయనుకో వాటిని షఫుల్ చేయడం జరుగుతుంది. అంటే తారుమారు చేయడం, ఎలా అయినా తారుమారు చేసుకోవచ్చు. 2 లెటర్స్ రివర్స్ చేస్తున్నాడా, 3 లెటర్స్ రివర్స్ చేస్తున్నాడా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్డ్ని రివర్స్ చేస్తున్నాడా, ఇంటర్చేంజ్ చేస్తున్నాడా, లేకపోతే వాటిని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడుతున్నాడా, ఇలా రకరకాలుగా వొవెల్స్ అని ఫస్ట్ కాన్సనెంట్స్ తర్వాత ఇలా రకరకాలుగా ఎలా పెడుతున్నాడో చూడాలి. అది రూల్ నెంబర్ 1, సేమ్ లెటర్సా కాదా అనేది. రూల్ నెంబర్ 2, ఇచ్చిన వర్డ్స్లో ఉన్న లెటర్స్ కాకుండా వేరే న్యూ లెటర్స్ కనుక కంటికి కనిపిస్తాయి అప్పుడు మనం వెరిఫై చేయాలి ఆపోజిట్ పెయిర్స్ ఆర్ నాట్. ఆపోజిట్ పెయిర్స్ అంటే ఏంటి? A to Z, BY బాయ్స్, CX ట్రక్స్, డోర్ విండో, EV లవ్, FU ఫుల్, GT గ్రాండ్ ట్రంక్, HS హైదరాబాద్, సికింద్రాబాద్ అని మనం క్లాస్లో చెప్పుకుంటాం. అవి ఆపోజిట్ పెయిర్సా కాదా వెరిఫై చేసుకోవాలి. అది సెకండ్ రూల్. రూల్ నెంబర్ 3, సేమ్ లెటర్స్ కాదు ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూస్ తీసుకోవాలి. ప్లేస్ వాల్యూస్, స్థాన విలువలు, ప్లేస్ వాల్యూ తీసుకొని కంపేర్ చేసుకోవాలి. అంటే అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది, పోనీ మల్టిప్లికేషన్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఇంటూ 2 ఇంటూ 3 అలాగే ఏమైనా ఉన్నాయేమో వెరిఫై చేసుకోవాలి. రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, డైరెక్ట్ కోడింగ్గా కాదా చూసుకోవడం. డైరెక్ట్ కోడింగ్ అంటే ఫస్ట్ లెటర్కి ఫస్ట్ కోడ్, సెకండ్ దానికి సెకండ్, థర్డ్ దానికి థర్డ్, ఇలా ఉంటాయి. అవే కాదా వెరిఫై చేసుకోవడం. ఈ 4 రూల్స్ని యూజ్ చేసుకుంటే కోడింగ్ని ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం తీసుకుంటేమా ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రిలేషన్స్ని ఈ విధంగా కోడ్ చేశాడు. మనం అబ్జర్వ్ చేసుకుంటే రిలేషన్ అనే వర్డ్లో ఉన్న ప్రతి లెటర్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇంకోటి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్ ABCDFGHIJKLMNOPQRST అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఆర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుంటే అది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అవుతుంది. అలాగే నెంబర్ అనే వర్డ్ని ఈ విధంగా రాశాడు. నెంబర్ అనే వర్డ్లో ఉన్న సేమ్ లెటర్సే ఉన్నాయి కదా, వాటిని BCDFGHIJKLMNOPQRSTU అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఇప్పుడు స్పెక్యులేషన్ అనే వర్డ్లో ఉన్న ప్రతి లెటర్ని నువ్వేం చేయాలంటే నీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, సో లేదంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో సేమ్ లెటర్సే కాదా తీసుకుంటే స్పెక్యులేషన్లో సేమ్ లెటర్సే ఉండాలి. ఫస్ట్ ABC, సో అది చూసుకోవడం ఎందుకు, ఏడు చూసుకుంటే అయిపోద్ది. CA ఉండాలి వీటిల్లో మంది. తర్వాత ABCDE ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ మనకి స్పెక్యులేషన్లో E ఉంది కాబట్టి నెక్స్ట్ E వస్తుంది, కానీ ఇక్కడ O వచ్చింది. ఇది నాకు అవసరం లేదు, క్లోజ్, మిగిలిపోయింది మన ఆన్సర్. నా గాంగ్ వచ్చేది మొత్తం చేసుకున్నా పర్లేదు, ఇలా మధ్యలో బై ద ఆప్షన్ చూసుకుంటూ ఒక్కొక్కటి చేసుకున్నా సరిపోతుంది నాకు. అండ్ మిగతా మొత్తం వెరిఫై చేయడం కూడా నాకు ఇంపార్టెంటే. ABCDFGHIJKLMNOPQRSTU అండ్ స్పెక్యులేషన్ ఉన్న ప్రతి లెటర్ ఇక్కడ ఉండాలి. అలా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మ్యూజిక్ని ఆ విధంగా కోడ్ చేశాడు. నువ్వు చూస్తే మ్యూజిక్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఇక్కడ ఉన్నాయా అంటే నో. సేమ్ లెటర్స్ నో, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఆపోజిట్ పెయిర్సా కాదా. MN మ్యాన్, ఎన్ అనేది అక్కడ ఉందా, లేదు అంటే ఆపోజిట్ పెయిర్స్ కాదు. సో ఏం చేయాలి, ఇప్పుడు థర్డ్ లాజిక్ వాడుకుంటాం. సో థర్డ్ లాజిక్ ఏంటి, ప్లేస్ వాల్యూస్ కంపారిజన్. సో LTTJD గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చినటువంటి ప్రతి వర్డ్కి నువ్వు కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు పోతాయి, చెడిపోతాయి. సో కొన్ని మిస్ అయ్యేవి ఎలా ఉంటాయని మన క్లాస్లో చెప్పుకుంటాం విత్ ఎగ్జాంపుల్తో సహా. అన్నిటికీ సెట్ అవ్వాలి సేమ్ లాజిక్. నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే LM ఇది 13, ఇది 12, 21, 19, 9, 3, 4, 10, 20, 20 అంటే -1 -1 -1 ఇది +1.
9 + 1 3 + 1 అంటే ఫస్ట్ 2 -1 ఉన్నాయి, రిమైనింగ్ 3 + 1 ఉన్నాయి. ఇక్కడ చూడమ్మా 3 15 ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్నా 5 16 20 2 14 13 4 6 17 21 నోట్ అబ్జర్వ్ చేయి -1 -1 -1 ఇక్కడ నుంచి మళ్ళీ +1 +1 +1 +1 నోట్ అబ్జర్వ్ చేసుకుంటే మిడిల్ లెటర్ ఫ్రమ్ ద మిడిల్ లెటర్ రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా +1 ఇంక్లూడింగ్ మిడిల్ లెటర్, రిమైనింగ్ అని +1 ఇంక్లూడింగ్ ద మిడిల్ లెటర్ రైట్ సైడ్ ఉన్న పోర్షన్ మొత్తం కూడా +1. సేమ్ లాజిక్ ఇప్పుడు మనం వాడుకోవాలి సింగింగ్కి. ఇక్కడ మిడిల్ లెటర్ ఎవరు అంటే జీ, అక్కడ నుంచి ఉన్న రైట్ సైడ్ లెటర్స్ మొత్తానికి కూడా +1 GHIJNOGH. ఇది ప్రీవియస్ లెటర్ 19th లెటర్ ఆర్, 8th లెటర్ హెచ్, తర్వాత 30th లెటర్ ఎం. అయితే పిల్లలు ఏం చేస్తారు, మొదటి 2-3 లెటర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఈ 2-3 లెటర్స్లో మనకి -1 -1 ఉన్నాయి అని చెప్పి ప్రతి దానికి కూడా డైరెక్ట్గా అన్ని లెటర్స్కి -1 చేస్తూ కూర్చుంటారు. అది చాలా పెద్ద నేరం. ఓకేనా, నువ్వు ఇచ్చిన ప్రతి దానికి లాజిక్ కనుక్కోవాల్సిందే. నేనేం చేయగలను, మొదటి మిడిల్ లెటర్ ఒక్కదానికి తప్ప ఫస్ట్ అన్ని -1 తర్వాత అన్ని -1 పెట్టి మిడిల్ ఒక్కదానికి +1 పెడతాను, నా ఇష్టం, నేనేమన్నా చేయగలను. కాబట్టి నేను ఇచ్చింది నువ్వు కనుక్కోవాలే తప్ప నువ్వు అనుకున్నది ఎప్పుడు నేను ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. సో దట్ జాగ్రత్త, RHM ఉండాలి, HJOH సరిపోయింది, ఆన్సర్ ఏ. RHM లేదు, RHMF లేదుగా, తీసే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా. కన్జ్యూమ్ అనే వర్డ్లో ఉన్న సేమ్ లెటర్స్ అయినా, ఎస్ అవే లెటర్స్ ఉన్నాయి. సో షఫుల్ చేసేయడం చూసుకుంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ చిన్న చిన్న లెటర్స్ కనిపిస్తున్నాయంటే నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అయి ఉండవచ్చు. ABCDEFGHIJKLMNOPQRSTU. సో ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ కంపైల్లో CDEJHIJKLMNOP అంటే వాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంతేనా. సేమ్ టు సేమ్ ఇంగ్లీష్ తీసుకుంటే ABCDEF ఈతో ఉండాలి, అన్నీ అదే ఉన్నాయి, EFGH. సో జీ ఉండాలి ఫస్ట్, కాబట్టి ఇది నాకు వద్దు. EFGHIJKLMNOPQRS, GHIJKLN ఉండాలి, NL ఉండాలా, రివర్స్లో ఉంది, కాబట్టి ఇది పోతుంది. ఆన్సర్ ఏంటి మా ఆప్షన్ ఏ. ఓకేనా, సో ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫోర్త్ది, సో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రైస్ అని అలా రాశాడంట. అమ్మా రైస్ అనేటువంటి వర్డ్ మనకి 5136 FUR అంటే 327, FIN ఫిన్ అంటే 785. నీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే FUN ఫన్. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అడుగుతున్న క్వశ్చన్ ఫన్లో ఉన్న ప్రతి లెటరు నీ కంటికి కనిపిస్తున్నాయి, అవునా, ప్రతిదీ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఇది దాదాపు డైరెక్ట్ కోడింగ్ అవ్వవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కామన్ లెటర్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఈ 2 వర్డ్స్లో కామన్గా నీకు ఎఫ్ ఉంది, ఈ రెండిట్లో కామన్గా నీకు 7 ఉంది. ఇది ఎలిమినేషన్ కోడింగ్. సో రెండిట్లో ఎఫ్ ఉంది, రెండిట్లో 7 ఉంది, అంటే ఎఫ్ అంటే 7 అని అర్థం. ఇక్కడ నీకు యు ఉంది, ఇక్కడేమో ఎన్ ఉంది. ఈ రెండిట్లో ఏమైనా చూడు, ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కూడా ఐ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 నాకు అవసరం లేదు. ఐ నాకు కావాల్సిన మిగిలిపోయిన ఎన్, ఇక్కడ మిగిలిపోయిన 8, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, మిగిలిపోయింది ఇక్కడ యు, ఇక్కడ మిగిలిపోయింది 2. యు అంటే 2 అని అర్థం, అంటే 7 to 8, అంటే 2 7 8 7 to 8 8 to 7 ఎలా ఉన్నా పర్లేదు, నాకు అవి ఉంటే చాలు. సో ఆన్సర్ ఈస్ డైరెక్ట్గా 7 to 8 ఉందేమో చూడు, లేదు. సో యాజ్ ఈజ్గా ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదు, ఎలా అయినా ఇవ్వచ్చు, వాడి ఇష్టం. ఆన్సర్ ఈస్ సి. లాజిక్ ఏంటంటే ఇది ఎలిమినేషన్ కోడింగ్, ఇది మనకి ఎలిమినేషన్ కోడింగ్. 5th క్వశ్చన్ చూద్దాం. నీకు ఎలిమినేషన్ కోడింగ్ ఇది కూడా. అకార్డింగ్లీ 1875 మీన్స్ దిస్ వర్డ్, ఈ సెంటెన్స్ మొత్తం, ఈ సెంటెన్స్ ఇక్కడ ఈ సెంటెన్స్కి కోడ్ ఇది ఇచ్చాడమ్మా, దాని సెంటెన్స్ కోడ్ ఇది ఇచ్చాడు. నాకు అడుగుతున్న క్వశ్చన్ ఫైండ్ ద కోడ్ ఫర్ వాచ్. వాచ్ ఎక్కడ ఉంది అని అడిగాడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇక్కడ వాచ్ ఉంది, ఇంకెక్కడన్నా వాచ్ ఉందా, ఇదిగో ఇక్కడ కూడా వాచ్ ఉంది.
అవునా? సో బై అబ్జర్వింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ వన్, అబ్జర్వ్ చేసుకుంటే సెంటెన్సెస్ని వీటిలో కామన్గా ఏముందో చూడండి. వాచ్ ఒక్కటే ఉందా అంటే దాంతోపాటు రౌండ్ కూడా ఉంది. వుడ్ అవసరం లేదు. సో ఇక్కడ 7321, ఇక్కడ 71 ఉంది. చూడండి కామన్గా రెండిట్లో కూడా 1875 వౌండ్ ద, మీకు అర్థం కావడం మొత్తం రాస్తాను, రౌండ్ వాచ్. తర్వాత 6143, దానికి ఏ కేక్ ఈజ్ రౌండ్. తర్వాత 7321 వాచ్ ఏ రౌండ్ వీల్. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాచ్ అంటే ఏంటి అని. అవునా అమ్మ? నాకు వాచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీంట్లో అయితే లేదు వాచ్. సో ఇప్పుడు నాకు ఈ రెండిట్లో కామన్గా 7 ఒక్కటే ఉందా, దాంతోపాటు 1 కూడా ఉంది. ఇక్కడ వాచ్తో పాటు రౌండ్ కూడా ఉంది. సో ఇప్పుడు వాచ్ కోడ్ ఏంటంటే అయితే 7 or 1, కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ అంటే రౌండ్ కూడా ఉంది. ఈ మూడిట్లో నాకు కామన్గా రౌండ్ ఉంది, ఇక్కడ మూడిట్లో కామన్గా 1 ఉంది. అంటే రౌండ్ అంటే 1 అని అర్థం. అది మిగిలిపోయింది ఎవరికా? 7. ఆ 7 ఎవరి కోసం? వాచ్. సో వాచ్ అనే వర్డ్ కోడ్ ఏంట్రా అంటే 7. దీన్నే ఎలిమినేషన్ కోడింగ్ అంటాం. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, నీకు సిఐపి అది వరుసగా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అని కూడా అర్థం కావడానికి ఒకదానికి తోటి రాస్తున్నాను అంతే. లైఫ్ ఈజ్ గుడ్ ఇలా రాశాడు. తర్వాత సిఐపి సిఐఎన్ ఈఆర్ లవ్ ఈజ్ లైఫ్ ఇలా రాశాడు. అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే లవ్ అంటే ఏంటి అని అడిగాడు. ఈ రెండు వర్డ్స్లో ఈజ్ ఉంది, లైఫ్ కూడా ఉంది. లైఫ్ ఈజ్ రెండు ఉన్నాయి. నీకు ఈ రెండు కాకుండా తీసుకుంటే మనకి కామన్గా సిఐపి ఉంది, అలాగే సిఐఎన్ కూడా ఉంది. సో ఇప్పుడు లైఫ్ ఈజ్కి కోడ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి. నాకు కావాల్సింది లవ్ ఎక్కడ ఉందిరా అంటే ఈఆర్లో ఉంది. సో దట్ మిగిలిపోయింది లవ్, దాని కోడ్ ఏంటరా అంటే సిఆర్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బై టీఈడబ్ల్యూ, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్లో ఉన్న సేమ్ లెటర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ BCDEFGHIJKLMNOPQRSTUVWXY అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, లేదా ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. అలాగే ఇన్ ద సేమ్ వే AMFUQC ABCDEFGHIJKLMNOPQ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అలాగే వాడు ఇచ్చిన వర్డ్ TILDW CDEFGHIJKLMNOPQRSTUVW. సో WTLIDE ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ B ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 7. 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే ట్రాంప్ని ఇలా రాశాడు. సేమ్ లెటర్సా? కాదు. సేమ్ లెటర్స్ కానప్పుడు ఆపోజిట్ పెయిడ్సా? TW డోర్ విండో, GT గ్రాండ్ ట్రంక్ లేదుగా, ఆపోజిట్ పెయిడ్స్ కాదు. టేక్ ద ప్లేస్ వాల్యూస్. TRAMP ట్రాంప్, దాన్ని VOCJRగా రాశాడు. తర్వాత బ్లాంక్. గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన ప్రతి వర్డ్కి నువ్వు కనుక్కోవాల్సిందే. కొన్నిటికి ఒక వర్డ్కి సెట్ అయింది, రెండో దానికి వేరేది సెట్ అయ్యే లాజిక్స్ ఉంటాయి. బోల్డ్ మన క్లాస్లో అవి చాలా చెప్పుకుంటాం. సో ఎలాంటి పరిస్థితుల్లో ఒకదానికి చూసి డైరెక్ట్గా థర్డ్ దానికి వెళ్తానంటే కుదరదు, బొక్క బోర్లో పడతారు కొన్నిసార్లు. సో 20, 18, 1, 13, 16, 18, 10, 3, 15, 22. సో ఇది +2, +3, +2, +2 -3, క్షమించాలి, ఇది -3. సో 13, 10 అయింది, -3, 16 +2 అవునా? ఆల్టర్నేటివ్గా +2 -3 +2 -3 +2. సేమ్ టు సేమ్ ఇక్కడ తీసుకుంటే మా 2, 12, 1, 14, 11, 13, 11, 3, 9, 4. ఇది +2 -3 +2 -3 +2 అంతేనా? ఆల్టర్నేటివ్లీ +2 -3 లాజిక్. సేమ్ టు సేమ్ 1, 13, తర్వాత 16, 12 and 5. సో +2 -3 +2 -3
ప్లస్ 2. సో దట్ 3, 10, 18 ఇది 9, 7 అంటే GIRJC. CJRIG. CJRIG. Answer is second option for the problem number 8. In a certain code language, COCKని ఆ విధంగా రాశాడమ్మా. సేమ్ లెటర్సా కాదు, వేరే కొత్త లెటర్స్ ఉన్నాయి, అవునా? సో ఆపోజిట్ పెయిడ్సా, CX క్రక్స్ అనేది అక్కడ లేదు, అవునా? కాక్ని ఈ విధంగా రాశాడు. CD +1, OP +1, CD +1, KL +1 అంటే ఈచ్ లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. HIEFNMNO కదా, క్షమించాలి, NO IFO and my answer is option D for the problem number 9. సో వైఆర్ రైల్ ఆ విధంగా రాశాడు. సో సేమ్ లెటర్సా కాదు, వైఆర్ రైల్ సేమ్ లెటర్సా కాదు. సో XKCTCKN. హౌ విల్ స్ట్రాటజీ, STRATEGY స్ట్రాటజీని ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడమ్మా. సో ఫస్ట్ V అంటే 22, ఇది 22, 9, 1, 18, 1, 9, 12, 14, 11, 3, 20, 3, 11, 24. ఇది చూడు +2 +2 +2, ఇది +2 మళ్ళా +2 మళ్ళా +2 మళ్ళా +2 అండ్ ఈచ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. సో ప్లేస్ వాల్యూ తీసుకో, 19, 20, 18, 1, 25, 7, 25. సో ఈచ్ ప్లేస్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 2 చేసిన తర్వాత ఇది 21, 22, 20, 3, 22, 7, 9 and 27. What is the 27th letter? 27 minus 26, it becomes A. This is the U, V, T, C, V, G, I. So last of GIA, U, V, T, C, V, G, I, A. Answer is D for the problem number 10. 11th question చూడు. Peninsula coded as 111 111. అమ్మా పెనిన్సులా అనే వర్డ్ 111గా మారింది అంటున్నాడమ్మా. ఎలా అంత పెద్ద నెంబర్ వస్తుందంటే అది సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అయ్యి ఉండవచ్చు. సో స్థాన విలువల మొత్తము 16, 5, 14, 14, 9, 14, 19, 21, 12 and it is 1. So 1, 3, 4, 13, 13 plus 4, 17 plus 9, 26, 26 plus 4, 30, 35, 35 plus 6 ఎంత 41, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 111 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది మనకి, అవునా? సో సేమ్ టు సేమ్ డైకోటమీ. సో ఇది 4, 9, 3, 8, 15, 20, 15, 13 and it's 25. 5, 8, 13, 13 plus 5, 18, 19, 26, 26 plus 3, 29, 38, 38 plus 4 ఎంత 38 plus 2, 4, 42, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So 112 and my answer is option C for the problem number 11. 12th question చూద్దాం. In a certain code language, French, అమ్మా FRENCH, ఫ్రెంచ్ అనే వర్డ్లో నాకు 6 లెటర్స్ ఉన్నాయి. వాడి కోడ్ తీసుకుంటే 83145186, మోర్ దాన్ 6 ఉన్నాయి. అంటే డైరెక్ట్ కోడింగ్గా ఇదంటే 6, 4 అట్లా చేయడానికి లేదు. ఎలా ఉంటుందో చూద్దాం మన. సో హ్యాపెన్, HAPPEN, హ్యాపెన్ ఏ విధంగా కోడ్ చేశారంట 145161618. అయితే వాడు అడుగుతున్నాడు జర్మన్ని ఎలా రాసుంటాడు అనా. సో చాలామంది ఎప్పటికీ చూసి ఐడెంటిఫై చేసేసి ఉండాలి కరెక్ట్గా మాడితే. ఎఫ్ అనేది 6th లెటర్, ఇదిగో 8. ఆర్ ఈజ్ 18th లెటర్, ఇదిగో 18. సి అంటే 3rd లెటర్, FRENCH కదా ఫ్రెంచ్. ఈ అంటే 5th లెటర్, ఇదిగో ఇక్కడ ఉంది. ఎన్ అంటే 14th లెటర్, ఇదిగో ఇక్కడ ఉంది 14. సి అంటే 3rd లెటర్, ఇదిగో. హెచ్ అంటే 8th లెటర్, ఇదిగో. సరిపోతుంది అవునా. సో హెచ్ లెటర్ 8, ఏ అంటే 1, పి అంటే 16, ఇదిగో. పి అంటే 16, ఇదిగో. ఈ అంటే 5, ఇదిగో. ఎన్ అంటే 14, ఇదిగో. సరిపోతుందా? సేమ్ టు సేమ్ జీ అంటే ఏంట్రా అంటే 7, 5, 18, 13, 1, 14. సో 14, 1, 1, 3 ఉండాలి. 14, 1, 1, 3 ఉండాలి. లేదు 14, 1, 1, 3 లేదు. ఇక్కడ చూడమ్మా యాజ్ ఇట్ ఈస్గా ఉంది
అంతేనా, ఏం లేదు, ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ని రివర్స్ చేసాడు సింప్లీ కరెక్ట్గా మాట్లాడుకుంటే. సో డైరెక్ట్గా ఫ్రెంచ్ తీసుకుంటే ఎఫ్ అంటే 6, 18, 5, 14, 3, 8 దీన్ని రివర్స్ చేశాడు అంటే ఆ 8 ఇటు వచ్చింది. 8, 3, 14, 5, 18, 6 చూడు సేమ్ టు సేమ్. సో వర్డ్ యొక్క ప్లేస్ వాల్యూస్ని రివర్స్ చేశాడు సింప్లీ. నెక్స్ట్ పి అంటే 17 అంట. మా ఒరిజినల్గా పి అంటే 16, దానికి 1 యాడ్ చేస్తే 17 అయింది. తర్వాత టిఎంఆర్ అంటే 54 అంట. ఎలా వచ్చింది 54? టీ అంటే 20, 13, 18 సమ్ చేస్తే 11, 1, 2, 3, 4, 5 51. కానీ ఒక 3 యాడ్ చేయాల్సి వచ్చింది 54 రావాలి అంటే. ఇక్కడ 1 ఎందుకు యాడ్ చేశాడు? సింగిల్ లెటర్ కాబట్టి. ఇక్కడ 3 ఎందుకు యాడ్ చేస్తున్నాడు? 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. అంటే నా లాజిక్ ఏంటి, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద లెటర్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్. అంటే ఇచ్చిన పదంలో ఉన్నటువంటి అక్షరాల స్థాన విలువల మొత్తము ప్లస్ ఆ ఇచ్చిన పదంలో ఉన్నటువంటి అక్షరాల సంఖ్య. నా మనకు అడుగుతున్నాడు నరేష్, NARESH. నరేష్ అనే వర్డ్కి కోడ్ కావాలి అవునా. సో ఎన్ అంటే ఏంటి మా 14, 1, 18, 5, 19, 8 ఇందులో 16, 17 ప్లస్ 5 అంతా 22, 30, 31, 35 3, 4, 5, 6. So 65 plus number of letters in Naresh word is 6, that is equal to 71, and my answer is option A for the problem number 13. Next 14. Little అంటే 24 అంట. మా LITTLE లిటిల్ అంటే 24. ప్యారిస్ PARIS ప్యారిస్ అంటే 36 అంటే బాక్స్. తర్వాత బాక్స్ అంటే 14 అంట. తర్వాత PIN పిన్ అంటే 21 అంట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా చిన్న చిన్న వర్డ్స్కి వెళ్తే మనకి ఈజీగా లాజిక్ ఐడెంటిఫై చేసేయచ్చు. సో పిన్లో 21 వచ్చిందమ్మా. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ తీసుకుంటేనేమో 16, 9, 14 ఇది 39, మనకేమో 21 కావాలి. సో వాటిని సమ్ ఆఫ్ ద ప్లేస్ డిజిట్స్ తీసుకుంటే 1 + 6 అంటే 7, ఇదేమో డైరెక్ట్గా 9 సింగిల్ డిజిట్ కాబట్టి. 1 + 4 ఎంత అంటే 5. సో 14 + 7 21 ఎగ్జాక్ట్లీ. అంటే నా లాజిక్ ఏంట్రా అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంతేనా. తర్వాత ఇక్కడ తీసుకుంటే బాక్స్ 2, 15, 24. సో 2 + 1 + 5 is equal to 6 ప్లస్ 2 + 4 is again 6 అవుతుందమ్మా. సో 6 2 12 + 2 ఎంత అంటే 14 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది అన్న. ప్యారిస్లో 16, 1, 18, 9, 19. 1 + 6 7 + 1, 1 + 8 9 + 9, 1 + 9 ఎంత అంటే 10. నాకు ఇక్కడ 36 ఉండాలి ఓకేనా. అండ్ ఇక్కడ ఎందుకు ఇలా ఎస్ కూడా చేస్తున్నాను అంటే చెప్పనా, వాడు కొన్నిసార్లు 1 + 0 1 వేస్తాడు, కొన్నిసార్లు 10 అలాగే ఉంచుకోవచ్చు. వీ కాంట్ ప్రెడిక్ట్, మనకు అనుకోవాల్సిందే. సో 18, 28, 29, 36 ఎగ్జాక్ట్లీ. అంటే ఏం చేశాడు వాడు, జస్ట్ సింప్లీ 1 + 9 10 వదిలేశాడు. కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తారంటే 1 + 9 10 కదా యాక్చువల్గా 10 అంటే 1 + 0 మళ్ళీ 1 వేస్తాడు. సో కొన్నిసార్లు అలా కూడా వేస్తాడు. అందుకని ఎస్ ఉన్న చోట మనం కొంచెం వాడు దాన్ని సింగిల్ డిజిట్ వచ్చే విధంగా యాడ్ చేశాడా లేకపోతే ఓవరాల్గా 1 + 9 10 వదిలేసాడా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లిటిల్ తీసుకో. లిటిల్ అంటే ఇక్కడ 12, 1 + 2 3, I అంటే 9, 2 + 0 2, దానికి కూడా 2నే. 1 + 2 ఎంత అంటే 3 5. సో 12 + 4 16, 17, 18, 19, 22. మిస్ అయిందా? సో 2 0 కదా, 3 12, 11, 14, 15, 16, 19, 19, 24 సరిపోయిందిలే 24. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ డిఓఎన్ని డన్. డిఓఎన్ని డన్లో డి అంటే 4, ఓ అంటే 15, 1 + 5 ఎంత అంటే 6, ఇది 4. తర్వాత ఎన్ అంటే 1 + 4 ఎంత 5, ఇది కూడా 5, 10, 16, 20. సో మన ఆన్సర్ ఏంటి సి, ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 14. నెక్స్ట్ 15, 5 ఆ విధంగా రాస్తున్నాడు. సో 5ని 5137గా రాశాడమ్మా. RAT ర్యాట్ ఎలా రాస్తున్నాడు 924గా రాస్తున్నాడు. అయితే ఫియర్ని ఏ విధంగా రాస్తావు అన్నాడు అంతేనా. అబ్జర్వ్ చేయి, ఫియర్ FEAR ఫియర్ సేమ్ ఇక్కడ ఉన్నాయి.
అండ్ ఇంకోటి ఈ రెండు వర్డ్స్లో కామన్ లెటర్ ఒక్కటిగా ఉందా అంటే లేదు. అంటే ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్ కోడింగ్గా యాక్సెప్ట్ చేసేయచ్చు. అంటే ఫస్ట్ లెటర్కి ఫస్ట్ కోడ్, సెకండ్ లెటర్కి సెకండ్ కోడ్, థర్డ్ లెటర్కి థర్డ్ కోడ్, ఫోర్త్ లెటర్కి ఫోర్త్ కోడ్. సేమ్ ఇక్కడ ఎఫ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి 5, ఈ లాస్ట్ ప్లేస్లో ఉంది కదా, లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి 7, ఏ సెకండ్ ప్లేస్లో ఉంది కదా 2, ఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా 9. సో 5 7 2 9 ఉందా? ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. దీన్ని డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ 16 వర్డ్ STUD స్టడ్ ఫామ్ ఈ విధంగా కోడ్ చేయడం జరుగుతుందమ్మా. FGHQSNEZ. Then how will nuclear, NUCLEAR న్యూక్లియర్ని ఏ విధంగా కోడ్ చేస్తామంటున్నాడమ్మా. సో అబ్జర్వ్ చేయి, ఎస్ అంటే 1920, SH హైదరాబాద్ సికింద్రాబాద్, హెచ్ ఉందా ఇక్కడ, ఇక్కడ ఉంది హెచ్. GT గ్రాంటంగ్, FU ఫుల్, డోర్ విండో, FU ఫుల్, ఇంకో యూ లేదు కాబట్టి ఆపోజిట్ పేజ్గా మనం కన్సిడర్ చేయలేం దీన్ని. సో 21 4 6 1 18 13, ఇదేమో 26 5 14 19 17 8 7 and 8 is 6. సో నువ్వు ఇలాంటి టైంలో ఏం చేస్తావంటే చిన్న చిన్న నెంబర్ చూడు ఒకసారి. డి అంటే 4, అది కాస్త మనకి 17 అయింది. 4 17 అయిందంటే ప్లస్ 13, 13 పెరిగిందమ్మా. 6 19 అయింది, అగైన్ ప్లస్ 13. 1 14 అయింది, అగైన్ ప్లస్ 13. 13 26 అయింది, అగైన్ ప్లస్ 13. ఇప్పుడు 18 ఆర్ 5 ఎలా అయిందంటే 18 ప్లస్ 13 చూసుకుంటే 31. వాట్ ఈస్ ద 31st లెటర్? నెంబర్ ఆఫ్ లెటర్స్ 26 సబ్ట్రాక్ట్ చేయి 5. అంటే అక్కడ వచ్చిన ఈ 5th లెటర్గా రాలా, 5 + 26 31st లెటర్గా వచ్చింది. ఇక్కడ 19 + 13, 18 + 13 మనకి ఈ అయినప్పుడు 19 + 13 6 అవుతుంది, ఒక పెరిగింది కాబట్టి నెంబర్. సో 20 + 13 ఇంకోటి పెరిగిద్ది FG. 21 + 13 ఏమైంది, ఇంకోటి పెరిగిద్ది H. అట్లా అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఈచ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 13. 13 పెంచుతున్నాడు వాడు. 13 21 3 12 5 1 18. సో అన్నిటికీ కూడా మనం 13 యాడ్ చేసుకుంటే సో ఇది 27, 13 యాడ్ చేసుకుంటే 34, 13 యాడ్ చేస్తే 16, 13 యాడ్ చేస్తే 12 24 25, 13 యాడ్ చేస్తే 18, 13 యాడ్ చేస్తే 14, 13 యాడ్ చేసుకోమా 31st లెటర్ ఈజ్ E, N, R, Y, P. ఇక్కడ 26 అప్లై చేస్తే 8th లెటర్ H, ఇది దా A. సో AHPYRNE, AHPYRNE సరిపోతుందా? ఆన్సర్ ఈస్ 2. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాడు ఏం చేస్తున్నాడు, సో ప్రతి ప్లేస్ వాల్యూ లెటర్కి 13 యాడ్ చేస్తున్నాడు అంతే, సింప్లీ. 17th క్వశ్చన్ చూడమ్మా. స్ట్రోమీ ఆ విధంగా కోడ్ చేశాడు. స్ట్రోమీని వాడు ABFIDGగా కోడ్ చేశాడు. అయితే లోటాస్ నీ ఎలా కోడ్ చేస్తావు? నీకు క్లాస్లో ఒక బ్యూటీ చెప్తానమ్మా, ఒక బ్యూటిఫుల్ లాజిక్. నీకు ఇచ్చినటువంటి వర్డ్లో ఉన్న లెటర్స్ కాకుండా వేరే కొత్త లెటర్స్ కంటికి కనపడుతూ ఉండి, అవన్నీ కూడా ఆపోజిట్ పేర్స్ కాకుండా ఉండి, అన్నీ గట్టికి కొడితే మొదటి 10 అక్షరాల లోపే కనుక ఉంటే, ఫస్ట్ 10 లెటర్స్ లోపే కనుక ఉంటే ఈ లాజిక్ వాడండి క్లాస్లో మనం చెప్పుకుంటాం. అదేంట్రా అంటే ఐదర్ SOD ఆర్ POD. SOD అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, POD అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏంటంటే ఇక్కడ 19లో 1 + 9 ఎంత అంటే 10. ఇందాక చెప్పానమ్మా, కొన్నిసార్లు వాడు 1 + 0 వచ్చేసి 1 వేస్తాడు, సింగిల్ డిజిట్ 1 సరిపోయింది కదా. సో ఎస్ని డైరెక్ట్గా 1 + 9 10 వేయక్కర్లేదు. కొన్ని క్వశ్చన్స్లో వాడు 10 అని ఉంచుతాడు, కొన్ని క్వశ్చన్స్లో సింగిల్ డిజిట్ వచ్చే విధంగా ఆపేస్తాడు వాడు. సో T అంటే 20 ఉంది కదా, 20లో 2 + 0 ఎంత 2. ఇది 1 + 5 ఎంత అంటే 6, 1 + 8 ఎంత అంటే 9, 1 + 3 ఎంత అంటే 4, 25లో 2 + 5 ఎంత అంటే 7. అంటే లాజిక్ ఏంటంటే SOD సమ్ ఆఫ్ ద డిజిట్స్.
గుర్తుపెట్టుకో, మొదటి 10 అక్షరాల లోపే ఉంటే ఈ లాజిక్ ఉండి ఉండవచ్చు అని గుర్తుపెట్టుకో. ఎల్ అంటే 12 కదా, 1 + 2 ఎంత 3, 1 + 5 ఎంత 6, 2 + 0 ఇట్ ఈస్ 2, 2 + 1 ఇట్ ఈస్ 3, 1 + 9 10. కానీ వాడు 1 + 0 1 వేస్తున్నాడు, అవునా? సో 1 + 0 వేస్తున్నాడు, అది జాగ్రత్త. సో 1 + 0 1 అంటే ఫస్ట్ లెటర్ ఏ, సి, బి, ఎఫ్, సి, అవునా? సో సిఎఫ్బిసిఏ, సిఎఫ్బిసిఏ సరిపోయిందా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 17. 18 వాడొక ఓడిచ్చాడు, దానికి 6 అన్నాడు. అమ్మా ఇది 6 ఇది 6 ఇది 6 అంటే కిటికీలోంచి బయటకి వేస్తా, అక్కడ పెట్టకూడదు. 6 6 6 అని చెప్పడానికి అది ఎలా వచ్చిందో మనం చూసుకోవాలి. సిపిహెచ్యుడిక్యూ సింగిల్ డిజిట్ 6 రావాలి దీని నుంచి. 3 16 8 21 4 17. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చిన్న చిన్న నెంబర్లు వస్తున్నాయంటే అది ఎస్ఓడి కానీ పిఓడి కానీ ఉన్నట్టు లెక్క. చిన్న చిన్నవి వస్తున్నాయంటే ఎస్ఓడి పిఓడి ఉన్నట్లు లెక్క. సో 1 + 6 ఎంత 7 8, 2 + 1 ఎంత 3 4, 1 + 7 ఎంత 8. ఇక్కడ ఒక 3 ఉంది, యాడ్ చేసుకుంటే 10 18 19 20 21 21 25 33. 33 కూడా మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చే విధంగా చేసుకున్నాడు. 6 లేదు, వీటిల్నే డైరెక్ట్గా 3 + 1 4, 4 + 6 10, 10 18 19 20 21 21 25 26, 26 + 7 ఎంత 26 + 7 ఎంత 34, 26 + 7 ఎంత 33, 33లో 3 + 6 అలా చేసినా పర్లేదు. నెక్స్ట్ నాకు కావాల్సింది ఫండమెంటల్. ఫండమెంటల్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడమ్మా. 6 ఇది 21 కదా, 14 4 1 13 5 14 20 1 12. నువ్వు ఇండిపెండెంట్గా డైరెక్ట్గా 8 9 10 14 18 19 23 28 29 33 34 35 36 37 38 39. 3 + 9 ఎంత అంటే 12. దాన్ని మళ్ళీ 1 + 2 ఎంత అంటే 12లో 1 + 2 3. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 3. అవును, ఇంకోటి ఏదో ఓడిచ్చి ఉండాలి, వాడు బిఓఐ బాయ్ ఇచ్చాడు చూడు. ఇదిగో బిఓఐ బాయ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో బిఓఐ బాయ్ కరెక్ట్ కాదా వెరిఫై చేసుకోవాలి కదా. ఇది 2 15 25 అవునా? సో 2 3 8 9 10 15. 15లో 1 + 5 ఎంతమ్మా 6. అంటే బాయ్ అంటే 6 ఎలా వచ్చిందంటే అలాగా, ఓకేనా? లేదా సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసుకున్నా నాకేం ఫరక్ పడదు, నాకు ఎలా చేసినా ఒకటే ఆన్సర్. నెక్స్ట్ ల్యాప్టాప్ని 28 16 36. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బ్యూటీ ఇది ల్యాప్టాప్. అది మనకి 28 16 36గా ఉంది. డ్రా DROUGH అది మనకి 12 25 36గా రాశాడు. దెన్ మెంబర్ MEMBER ఏ విధంగా రాస్తావు అంటున్నాడమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. L అంటే 12, P అంటే 16, 12 + 16 ఎంత అంటే 28, A అంటే 1, O అంటే 15, 1కి 15 కలిస్తే 16, P అంటే 16, T అంటే 20, 2 కలిస్తే 36. ఎక్స్ట్రీమ్స్, సెకండ్ ఎక్స్ట్రీమ్, థర్డ్ ఎక్స్ట్రీమ్. D అంటే 4, H అంటే 8, 2 కలిస్తే 12. ఇదిగో 12. 18 and 7 25. ఇది 15, ఇది 21, సమంతా 36. సరిపోయిందా? అట్లాగా. సో ఇది 13, ఇది 18 31. ఇది 5, ఇది 5 10. ఇది 13, ఇది 2 15. అంటే 31 10 15 ఆన్సర్. 31 10 15 is my answer. And the answer is option B, second option. Only right answer for the problem number 19. J అంటే 17 అంట. అమ్మా ఒరిజినల్గా J అంటే 10, కానీ నాకు 17 ఇస్తున్నాడు. వెంటనే నాకు ఏం గుర్తొస్తుందంటే J యొక్క ఆపోజిట్ పే లెటర్ గుర్తొస్తుంది. JQ జోకర్ క్వీన్. Q అంటే 17. N అంటే ఒరిజినల్గా 14, కానీ వాడు 13 ఇచ్చాడు.
అంటే ఎన్ యొక్క ఆపోజిట్ పే లెటర్ ఎమ్, ఎన్ఎం మ్యాన్ అంటే ఎమ్ అంటే 13 అని అర్థం ఇక్కడ. తర్వాత నీకు జూనియర్, JUNIOR జూనియర్. సో 10, 21, 10. ఎందుకు నాకు ఇవన్నీ? నాకు ఆపోజిట్ పేర్స్ కదా కావాల్సింది, వాటిని సమ్ చేస్తున్నాడు. కాదు డైరెక్ట్గానే ఇస్తున్నాడు. సో JQ జోకర్ క్వీన్, FU ఫుల్, NM మ్యాన్, IR ఇండియన్ ఎయిర్వేస్, LO లవ్, IR ఇండియన్ ఎయిర్వేస్. I అంటే 9, 12, 18, ఇది 13th లెటర్ 16 అండ్ ఇట్ ఈస్ 17. సో డైరెక్ట్గా అవే ఇస్తున్నాడు. 17, 16, 13, 18, 12 అండ్ 9. ఇట్స్ మై ఆన్సర్. ఆప్షన్ ఏ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 20. ఓకే రైట్. సో నోట్ అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ కూడా NTPC CBT 1 13th January 2021లో అడిగిన క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి కూడా అది ఏ బ్యాచ్కి ఎప్పుడు అడిగినా, ఏ ఎగ్జామ్, ప్రతిదీ ఇవ్వడం జరిగింది నీకు డేట్తో సహా. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్, మనకి రైల్వేలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, please press like button and do subscribe with the IAC. And this is Suresh signing off. Thank you so much.